నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ గవర్నర్ తో ముగిసిన ఎస్ఈసీ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ చర్చ బోత్లో పర్యటించిన ఎంపీ సోయం బాపురావు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటుకు శ్రీకారం ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ట్రాక్టర్ ర్యాలీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు మువ్వనెల జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవం జిల్లా కలెక్టర్ శశాంక్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు ఇక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్ తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికలకు పూర్తిగా సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను ఎస్ఈసీ కోరారు. అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణా చర్యల విషయంపై కూడా గవర్నర్ కు ఆయన వివరించినట్లు తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న స్థానిక ఎన్నికల విషయంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈఓలతో పాటు పలువురు అధికారులతో వర్చువల్ పద్ధతిలో మాట్లాడనున్నారు. ఇందులో సీఎస్, డీజీపీ, వైద్య, ఆర్థిక, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటారు. దమ్మాయిగూడ కాప్రాలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 15వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 15వ వార్డులో ఉన్న కాలనీవాసులకు అందరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియకుంటూ ఈ సంవత్సరం ఒక ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ కింద మన కాలనీ పరిశుభ్రంగా ఉండాలి, మన ఇంటి పక్కన పరిశుభ్రంగా ఉండాలి, మన కాలనీ పరిశుభ్రంగా, మన వార్డు పరిశుభ్రంగా ఉండాలి. దయచేసి నిన్న కూడా ఒక ర్యాలీ తీసాము స్వచ్ఛ సర్వేక్షణ్ కింద. ఇవాళ మళ్ళీ ఇంకా 2 డేస్లో ఇంకొకటి ఉంటుంది ర్యాలీ. దాంట్లో తడిపొడి చేత పేరు చేసి మన చుట్టుపక్కల ఎంత నీట్గా శుభ్రంగా ఉంచుకుంటామో, అలాగే కాలనీ శుభ్రంగా నీట్గా ఉంచుకుంటామో అట్లే దేశం కూడా శుభ్రంగా నీట్గా ఉంటుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిన కోరుకుంటూ మరొకసారి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఇక సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మువ్వన్నెల జెండాను ఎగరవేసి ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కరన్, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, స్వాతంత్ర సమరయోధులకు శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం 1950 26న అమల్లోకి తెచ్చుకున్నాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన అమరవీరులకు మరియు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పించుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మన జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. వ్యవసాయ శాఖ సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరము యాసంగిలో 4,48,000 ఎకరాల సాధారణ విస్తీర్ణంకు గాను ఇప్పటి వరకు 2,85,000 ఎకరములలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 2,27,000 మెట్రిక్ టన్నుల యూరియా, కాంప్లెక్స్, డిఏపీలు మొదలగునవి రైతులకు పంపిణీ చేయడమైనది. మరియు యాసంగి పంటకు గాను 1,52,000 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు పంపిణీ చేయుటకు అందుబాటులో కలవు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10,000 చొప్పున వ్యవసాయ పెట్టుబడి సహాయము అందించుటకు గాను జిల్లాలో 2,40,000 మంది రైతులకు గాను వానాకాలంలో 303 కోట్ల రూపాయలు మరియు యాసంగిలో 305 కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడమైనది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సుమారు 15 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఎడ్యుకేషన్ సంస్థలను పర్మనెంట్ గా నిర్మించుకున్నాడని తెలిపారు. బందం చెరువు సికం భూములను అధికారుల అండదండలతో ఆక్రమించుకుని మిషన్ కాకతీయ పనిలో భాగంగా ఎల్లమ్మ, గుండమ్మ చెరువులలోని మట్టిని నిబంధనగా విరుద్ధంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులపై ఒత్తిడి తీసుకువస్తే సహించేది లేదని అధికార ప్రతినిధి దాసరి భూమయ్య తెలిపారు. ఒక ఏజెన్సీకి ఇచ్చిండ్రు. ఆ ఏజెన్సీ కూడా మనోహర్ రెడ్డి గారి కనసన్నల్లో నడుస్తూ ఉంటుంది. ఆ ఏజెన్సీ వాళ్ళు 60,000 రూపాయలకు ఒక లైటు వాళ్ళు ఫిట్ చేస్తారు. ఇది కూడా అవి గ్రామ పంచాయతీలలో పాపం సర్పంచులు చేసుకోవాలి ఈ పనులు. కానీ గ్రామ పంచాయతీలలో ఉన్న సర్పంచులందరినీ బెదిరించి ఎమ్మెల్యే గారు లేదంటే మీకు ఒకవేళ మా కాంగ్రెస్ సర్పంచులు ఉన్న కాడ ఏం చేసిండంటే మీరు కనుక దీన్ని తీర్మానం చేసి మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము అది ఏ రకమైన డెవలప్మెంట్కి సంబంధించిన మీ గ్రామంలో జరగదని ఒక రకంగా వాళ్ళను ఇండ్యూస్ చేసి బెదిరించి ఈ 160 లైట్ల కోసం సర్పంచులతోని ఆ ఏజెన్సీ ద్వారా మొత్తం తీర్మానాలు తెప్పించుకొని 60,000 ఒకటి వాళ్ళు పెడితే దానికి దాదాపుగా ఈయన ఛార్జ్ చేయించింది ఎంత అంటే 1,40,000 రూపాయలు ఒక్కొక్క దానికి
టెండర్లో పిలిచారు. అంటే దాదాపు ఒక లైట్లో 80,000 రూపాయలు, 160 లైట్లకు దాదాపు 80 లక్షల రూపాయల దాకా ఈ గోల్మాల్ జరిగింది. ఈ గోల్మాల్ కారణం ఎమ్మెల్యే గారు. ఇక ఈరోజు ఇక్కడ జరిగేది ఏంటంటే పోలీస్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ సొంతానికి వినియోగించుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయిందంటే వచ్చే ఎవరైతే నిజంగా నీడీ ఫెలోస్ ఉంటారో అవసరం ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చట్టబద్ధంగా చట్టం ప్రకారం వాళ్ళకు న్యాయం చేయాలి. కానీ పోలీసు వాళ్ళు ఆ పని చేయట్లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలకు లేదా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా కూడా పాపం అందరూ పేదవాళ్ళు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఇంకా ముందడుగేసి అంటే ఎమ్మెల్యేను అది ఏం చేస్తారో మరి ఏమో అర్థం కావట్లేదు. మా కాంగ్రెస్లో గెలిచిన కౌన్సిలర్లను కూడా మీరు టీఆర్ఎస్లో కలువమని ఉచిత సలహా చెప్తున్నట ఎస్ఐ రాజేష్ అంట. అయ్యా రాజేష్, నువ్వు కనుక ఆ ఉచిత సలహాలు బంద్ చేసి నిజంగా కనుక నీకు టీఆర్ఎస్లో పనిచేయాలని ఉంటే ఎమ్మెల్యే ఇంటికి పోయి పాలేరుగిరి చేసుకో, లేకపోతే ఆయన కండువ కప్పుకో. అంతేకాని కాంగ్రెస్ కార్యకర్తలను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై ప్రసంగించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జేసీ రాంబాబు, ఏఎస్పీ సుధీధ్ర, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చామనపల్లి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో 4 ప్లాటూన్లతో ఈ యొక్క పెరేడ్ నిర్వహించబడుతుంది. మొదటి ప్లాటూన్ ఏఆర్పీజీ రమేష్, రాజ్యాంగ వ్యూహకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్రానంతరం భారతదేశం అన్ని రంగాలలో విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ పురోగమిస్తూ ప్రస్తుత తరుణంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని, నెహ్రూ ఆశించిన నవభారతాన్ని, భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు నడుం బిగించాలని కోరుతున్నాను. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల అభిరుచి ఆకాంక్షలకు మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి వివరాలను మీతో పంచుకోవడం నా ధర్మంగా భావిస్తున్నాను. జిల్లా పంచాయతీరాజ్ శాఖ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా అమంగల్ పట్టణంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ చౌక్ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని, జాతీయ జెండాను జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని నెలకొల్పడానికి సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఉపేందర్ రావు, ఎంపీపీ ఆఫీసులో ఎంపీపీ అనితా విజయ్, తహసీల్దార్ ఆఫీసులో డిప్యూటీ ఎంఆర్ఓ, స్థానిక సూర్యలక్ష్మి, కాటన్ మిల్లో తల్లోజు ఆచారి, మంగ్లీరాములు, మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ రాంపాల్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కన్వీనర్ అప్పం శ్రీను జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ పతియానాయక్, వైస్ ఎంపీపీ జక్కుల అనంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
యువజన సంఘం మన మసర కృష్ణయ్య గారు అధ్యక్షతలో ఉండి ఆనాడు క్యామ కేశవులు ఆర్టిస్టు 79ల క్యామ కేశవులు గారితో ఒక విగ్రహం చేపించి ఆనాడు ప్రతిష్ట చేయడం జరిగింది మన మసర కృష్ణయ్య గారు. అప్పుడు బాపూజీ యువజన సంఘము, విక్టరీ యూత్, ఈ రెండు మాత్రమే గ్రామంలో యూత్స్ ఉండే. కష్టపడి ఆనాడు రంగయ్య గారు, బాలకృష్ణ ఉన్నాడా, బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి ఆనాడు యువజన సంఘం పెట్టి చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో దీన్ని మొత్తం కూడా రెనోవేషన్ అంతా నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈ చుట్టూ మొత్తం దీన్ని హైట్ లేపి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అది విగ్రహం అంతా కూడా కొంత చెయ్యి కాలు విరిగిపోవడంతో నేను ఆర్యవైశ్య సంఘాన్ని సంప్రదించి అడిగితే మొదలు మన విడియాల రవి 10,000 రూపాయలు సహకరించడం జరిగింది ఈ విగ్రహం. అయితే తర్వాత నేను రామ్మోహన్ గారిని అడిగితే మొత్తం విగ్రహంకు దానికి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే భరిస్తా, సుమారుగా 3 లక్షల పైచిలకు 5 లక్షల వరకు మొత్తం ఖర్చు పెట్టి తనే ఇక్కడ శ్రద్ధ వహించి అందరి సహకారంతో మళ్ళీ ఒక పార్లమెంటు భవనం ముందు మన అసెంబ్లీ ముందు ఉన్నటువంటి దాన్ని మన ఆమన్గల్కు ఒక శోభాయమానంగా, ఒక అందంగా మన పట్టణంలో ఇది ఒక వ్యూ పాయింట్గా వారు పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా ఇంత కరోనాలనే దీన్ని పూర్తి చేయడం జరిగింది. దీంట్లో మన వెంకటయ్య గారు మాజీ. ఇక నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన మూతలతో పాటు ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఈ వేడుకలు ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్, పోలీస్ స్టేషన్లో సీఏ అజయ్ బాబు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లోకేశ్వరరావు, ఐసీడీఎస్ కార్యాలయంలో, విద్యావనరుల కార్యాలయంలో విద్యాశాఖ అధికారి మైసాజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా, పీఎస్ఈఎస్ కార్యాలయంలో పీఎస్ఈఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వ్యవసాయ పరిశోధన స్థానంలో విజయ్ కుమార్, చైతన్య యూత్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద అధ్యక్షుడు సాయి, స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, దేవోజీ భూమేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆయా శాఖల అధికారులు, యువజన సంఘ, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డిలు కరీంనగర్ జిల్లాలో ఉత్తమ మండల అవార్డును గౌరవ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ మాట్లాడుతూ ఈ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డికి, అధికారులకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మా కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా కొత్తపల్లి ఆటో యూనియన్ తరఫున
72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు కొత్తపల్లి పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుండి సెలబ్రేట్ చేస్తున్న విధంగా ఇవాళ కూడా ఆటో యూనియన్ కొత్తపల్లి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకు స్వాతంత్రాన్ని సాధించడంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి ఎంతోమంది మహానుభావులను, అదేవిధంగా ఈ దేశం యొక్క రాజ్యాంగ రచన కొరకు పాటుపడ్డటువంటి మహనీయులందరికీ కూడా నివాళులర్పిస్తూ మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కొత్తపల్లి మున్సిపాలిటీ గ్రామ ప్రజలందరికీ ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. ఈనాడు ఈ స్వతంత్రం రావడానికి ఎంతో మహానుభావులు ఎంతో కష్టపడి తన ప్రాణాలను కూడా త్యాగం చేసి ఈనాడు ప్రతి విషయంలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క రచనలతో ఈనాడు ఈ కార్యక్రమాలు తీసి మనకు స్వతంత్రాన్ని తెచ్చినటువంటి మన దేశం మా పెద్దలందరికీ కూడా మా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ జెండా వందన కార్యక్రమంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ఆదిలాబాద్ జిల్లా బౌత్ మండల కేంద్రంలో వెపన్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వెపన్స్ యూత్ ఆధ్వర్యంలో భూత్పుర వీధులలో బైక్ ర్యాలీని నిర్వహించి క్రికెట్ గ్రౌండ్ కు చేరుకున్నారు. చదువుతో పాటు యువత క్రీడల్లో కూడా రాణించాలని, జిల్లాలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావును ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజు యాదవ్ను, సామాజిక కార్యకర్త బలిరామ్ను సన్మానించారు. వెపన్స్ యూత్ సభ్యులు, ఓబీసీ జిల్లా కార్యదర్శి కట్టా భూమేష్, అశోక్ రెడ్డి, వెండి సోమేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బూత్ నియోజకవర్గంలో అనేక సమస్యలతోటి మరి బూత్ నియోజకవర్గం వెనుకబడడం జరుగుతుంది. దానిలో దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మధ్యలో సంవత్సరం వరకు కోవిడ్ వలన మరి అభివృద్ధి చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోని అమెరికా లాంటి దేశాలతోటి పోటీపడి ఇక ఢిల్లీలో రైతులు చేసిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్రాజ్ సుజాతలు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు యాసం నర్సింగ్రావు, సంజీవ్ రెడ్డి, కొండా గంగాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, శాంతన్రావు తదితరులు పాల్గొన్నారు. रिपब्लिक डे की सबको मुबारकबाद। आज 26 जनवरी रिपब्लिक डे के दिन लोग पूरे हिंदुस्तान के और पूरे वर्ल्ड के लोग हमेशा खुशियां मनाने का दिन है, लेकिन खुशियां मनाना इसलिए था कि आज कॉन्स्टिट्यूशन लिखकर
कंप्लीट हुआ 26 जनवरी को, लेकिन इस कॉन्स्टिट्यूशन के दिन आज किसान अपना गम मनाते हुए, अपनी तकलीफ बताते हुए दिल्ली के अतराफ में एक रैली, ट्रैक्टर रैली निकाल रहे। उनकी मदद के लिए आदिलाबाद इंचार्ज दंडोत सुजाता मैडम और कांग्रेस पार्टी के सारे लीडर्स, हम लोग आज एक बड़े पैमाने पर ट्रैक्टर रैली निकाला गया। इस ट्रैक्टर रैली निकालने का अहम मकसद ये है, जिस तरीके से अंग्रेजों से हमको गुलाम बनाया गया था, आज अडानी, अंबानी, बाबा रामदेव और कॉर्पोरेट वालों के तरीके से हमको गुलाम बनाने की कोशिश किया जा रही है। आज मैं मोदी साहब से मीडिया के जरिए पूछना चाहता हूं, आपने बताया था 50 दिन इंतजार करिए, उसके बाद इसका फल देखिए, बल्कि डिमोनेटाइजेशन के जब नोटबंदी आपने की थी, हमने 50 दिन देखा, सब वो लोग मर गए, क्या उसका कुछ भला हुआ? आपने CAA NRC लगाया, आपने GST लगाया। आप जब किसान ही खुद कह रहे हैं कि ये 3 जो कानून लाया गया ये काला कानून है, ये किसानों को मदद नहीं हो सकता, ये किसानों के खिलाफ है, क्योंकि जब किसान एतराज करना चाहते हैं तो उनके इस कानून में कोर्ट को नहीं जा सकते, इस कानून में MSP प्राइस नहीं है, तो किसान ये चाहते हैं कि ये कानून रद्द करें। तो मैं आज पूरे तेलंगाना के लोगों को और पूरे इंडिया के किसानों को बोलना चाहता हूं कि पंजाब, हरियाणा, महाराष्ट्र, छत्तीसगढ़, राजस्थान के किसानों से सीखना चाहिए हमको, जो 50-60 दिन से लगातार एक जगह बैठे हुए कई लोगों को जैसो खाने खाते हुए और तकलीफ में, सर्दी में वहाँ पे तकलीफ उठा रहे हैं, इसलिए कि इस वक्त अगर नहीं लड़े तो जो सो फिर एक ఇక నిజామాబాద్ జిల్లా రుద్రుడు నుంచి బోధనకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారని ప్రయాణికులు, ప్రజలు విమర్శిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు, నరకప్రాయంగా రోడ్డు మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. రుద్రుడు నుంచి బోధనకు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి సక్రమంగా లేకపోవడంతో రహదారి గుండా ప్రయాణం చేయడానికి పలువురు భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి రోడ్డును బాగు చేయాలంటూ ప్రజలు కోరారు. తిరుగుతున్నా మేతతో తిరిగి నడుములు యాక్సిడెంట్ అయిపోతున్నాయి. లేబర్ అందరు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఏంది ఏం కథ కానీ ఆయనదేం పోతుంది, బయటోడు పానం పోతుంది. వీడికన్నా ఆడ 4 కిలోమీటర్ రోడ్డే లేదన్న. రుద్రుడు కడికి వెళ్ళాడు పోదాం దాకా. మేము పల్లెటూరు ఉంది, సిటీ ఉంది, ఇది పల్లెటూరు వికాసం రోడ్డు ఉందా అన్న? ఏమన్నా రోడ్డు ఉందా? గల్లీ రోడ్ అన్న పోతుంది, దీనికన్నా గల్లీ రోడ్లు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ గవర్నర్తో ముగిసిన SEC భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ చర్చ. బోత్లో పర్యటించిన ఎంపీ సోయం బాపురావు, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు శ్రీకారం. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ట్రాక్టర్ ర్యాలీ, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు, మువ్వనెల జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవం, జిల్లా కలెక్టర్ శశాంక్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.